రావాలి, వ్యాపారంలో సంపాదించాలి, దానికి అభివృద్ధి రావాలి. రాజకీయం అంటే అసోసియేషన్లో పదవుల్లో ముందుకు రావాలి, ఇంకా పెద్ద పదవులు రావాలి. దయచేసి సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ అవకాశం ఇచ్చినందుకు జిల్లా సిటీ కమిటీకి నా ధన్యవాదాలు. వేణుగోపాల్ గారి మాట్లాడాలనుకుంటున్నాం. జిల్లా వాళ్ళు కూర్చోండి. చిత్ర గారు పేరు పేరు ధన్యవాదాలు. మీకు కూడా నమస్కారాలు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న టీం చాలా చురుగ్గా డోర్ తిరిగి సభ్యత్వాన్ని చేర్పించి ఈ యొక్క అసోసియేషన్ని ఇంత బలంగా చేస్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గంలో చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో మన పూర్వ అధ్యక్షుడు కొల్లా శ్రీనివాసరావు గారు ఎంతో ఉందని చెప్పాలి. అలానే ఈనాడు మన ఆంధ్ర రాష్ట్ర హోటల్ అసోసియేషన్ 7వ వర్గం తెప్పించుకుంటూ ఈరోజు మన టమాటా సరినేత కె వేణుగోపాల్ గారు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ఎన్నికైనందుకు మన గుంటూరు హైవా డిస్ట్రిక్ట్ అండ్ సిటీ అసోసియేషన్ కి చాలా గర్వకారణం. అవునంటారా కాదంటారా? డెఫినెట్లీ అవును. సో అలానే ఈ రాష్ట్ర అసోసియేషన్ కి ఎన్నుకోబడ్డ మిగతా వైస్ ప్రెసిడెంట్స్, అదేవిధంగా జాయింట్ సెక్రటరీస్కి పేరు పేరున నా ధన్యవాదములు. ఈ నూతన కమిటీ డిస్ట్రిక్ట్ మరియు సిటీ హైవా అందరంత ఎత్తుగా ఎదగాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి మిమ్మల్ని అందరికీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కొల్లా శ్రీనివాసరావు గారిని 2 నిమిషాలు మాట్లాడుతున్నాం. దయచేసి కొండయ్య గారిని మాట్లాడుకుంటున్నాం అండి. అందరికీ నమస్కారం. వేదిక మీద పెద్దలు, కొత్త కమిటీకి వచ్చిన ఓనర్స్కి అందరికీ నమస్కారం అండి. ఈవేళ
పాత కమిటీని ఇవాళ దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పించినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. కాబట్టి జరగబోయే పరీక్షలు ఎన్ని ఇబ్బందులు వస్తాయో కాబట్టి ఇవాళ కమిటీ అంటే మనకు చాలా కంపల్సరిగా కమిటీ ఉండాలి. కాబట్టి మీరు తెలియని విషయాలు ఏమన్నా పెద్దలు కలిపి మీరు ఈ యొక్క అసోసియేషన్ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నమస్కారం. విజయవాడ నాగేశ్వర గారి మాటలు కోరుకుంటున్నామండి. ముందుగా గుంటూరు హోటల్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ నా ధన్యవాదాలండి. నూతనంగా ఇవాళ గుంటూరు అసోసియేషన్ హోటల్ అసోసియేషన్ సభ్యులు రాజశేఖర రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గుంటూరు అసోసియేషన్ ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. ఇంకా స్ట్రాంగ్గా చేయాలి, రాజశేఖర రెడ్డి గారు ఇంకా బాగా చేస్తారని ఆశిస్తున్నాను. నారాయణ రెడ్డి గారిని మాటలు కోరుకుంటున్నామండి. మన గుంటూరు సిటీ నుంచి స్టేట్ ఆనరరీ సెక్రటరీ ఏపీహెచ్పీకి ఎన్నికైన కె వేణుగోపాల్ గారు మాటలు కోరుకుంటున్నామండి. సభని ఆయన కబుర్ చేస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు మరియు సభలో ఉన్న పెద్దలకు, తోటి హోటల్ మిత్రులకు నమస్కారం అండి. నా పేరు కె వేణుగోపాల్, గోకులం ఫంక్షన్ హాల్స్ టమాటోస్ రెస్టారెంట్ విజయవాడలో వీ కన్వెన్షన్ వీటికి నేను ఓనర్ అండి. ఇక్కడ కొత్త మొహాలు చాలా ఉన్నాయి. మీరందరికీ కష్టపడి టైం పెట్టి ఈ మీటింగ్ వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి. అట్లానే నన్ను స్టేట్ హానరీ సెక్రటరీగా బలపరిచిన మా అన్నగారు కొల్లా శ్రీనివాస్, ఆయన లాస్ట్ 7 years నుంచి నన్ను చేయబట్టుకొని ఆయన ఎంత తిప్పుకుంటా చాలా చాలా నేర్పారు. ప్రతి ఒక్కటి ఎలా ఉండాలి, అసోసియేషన్లో ఎలా మాట్లాడాలి, ఏం సబ్జెక్టు, స్టేట్ వాళ్ళతో ఎలా కలుపుకోలుగా ఉండాలి, మొత్తం మా అన్నగారు దగ్గరుండి అన్ని ఆయన నేర్పించారండి నాకు. అలానే మా రమేష్ చంద్ర గారు, మన సిటీ అసోసియేషన్ సభ్యులు పేరు పేరున మన సుబ్రహ్మణ్యం గారు కానీ, తేనిగ సాంబశివరావు గారు కానీ, చంటి గారు కానీ, బాబు గారు కానీ, మా నిరంజన్ రెడ్డి గారు కానీ, అలానే మరి రాజశేఖర రెడ్డి గారు, శ్రీకాంత్, ఇంకెవరన్నా మరి సురేష్ గారు, ఇంకా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నాకు. అట్లానే మా సిటీ పాత ప్రెసిడెంట్ కిషోర్ బాబు గారు కనపడుతున్నారు. కిషోర్ గారు సో పన్నెండు బయటికి వెళ్ళినట్టున్నారు. ఆయనకి స్పెషల్గా స్టేట్కి నన్ను ప్రమోట్ చేయడంలో ఆయన చాలా కీలకంగా మీటింగ్లో ఆర్గనైజ్ చేసి బాగా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ. అలానే సురేష్ గారు, అమ్మిరాజు గారు రాలేదు, వాళ్ళ పాప మ్యారేజ్ ఏదో ఉంది. అలానే చంద్రశేఖర్ గారు కూడా రాలేదు. ఇంకా ఈరోజు మిమ్మల్ని అందరినీ ఈ మీటింగ్లో చూడటం నాకు చాలా ఆనందం ఉందండి. ఈ మీటింగ్ ఇంత బాగా జరగడానికి కృషి చేసిన పాత కొత్త సిటీ కమిటీ అందరూ, ఈసీ మెంబర్స్, వైస్ ప్రెసిడెంట్స్, జాయింట్ సెక్రటరీస్, మీ అందరికీ నా తరపు నుంచి చాలా కంగ్రాచులేషన్స్ అండి. పేరు పేరున చాలా కష్టపడి 1 week నుంచి ఈ కొత్త కమిటీ, పాత కమిటీ కోఆర్డినేట్ చేసుకొని ఈ మీటింగ్ ని చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. థ్యాంక్ యూ. వీళ్ళందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టరా. ఏపీహెచ్ఏ నుంచి మన సిటీకి, జిల్లాకి కావాల్సిన ఏ ఇష్యూస్ ఉన్నా నన్ను ఏ టైంలో అయినా మీరు సంప్రదించవచ్చు. నేను ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటానని ఈ సభాముఖంగా చెప్పుకుంటున్నాను. సో ఇప్పుడు వరకు ఏపీ సెక్రటరీ, ఆనరరీ సెక్రటరీగా ఈ స్పీచ్ అండి. ఇప్పటి నుంచి జిల్లా సెక్రటరీగా ఈ సభను జిల్లా ఏజీఎంని ప్రారంభిస్తున్నాను నేను.
ముందు మా జిల్లా అధ్యక్షులు మా అన్నగారు కొల్లా శ్రీనివాస్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మా అన్నగారిని శాలువాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీకాంత్ అలానే నేను సెక్రటరీ ఆనరీ సెక్రటరీ అండి జిల్లాకి. మా ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ అనివార్య కారణాల వల్ల రవిబాబు గారు రేపల్ల రాలేకపోయారు. రేపల్ల శ్రీహరి గారు ఒకసారి రండి మీరు కూడా. అలానే మా తెనాలి రమాకాంత్ గారిని మా ట్రెజరర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మా రమాకాంత్ గారి హేమంత్ని శాలువా రమాకాంత్ గారికి శాలువాతో సన్మానించవలసిందిగా సిటీ కమిటీని. రమాకాంత్ గారు అమ్మా పక్కన ఉన్నారు. చిన్న గారు ఒకసారి వేదిక మీద రావాల్సింది కోరుతున్నామండి. రేపల్లి చిన్న గారు. బాబా నాకు కొంచెం వెనక్కి సరే రండి. ఓకే సార్ రమాకాంత్ గారు కూర్చోండి సార్. ఈయన రమాకాంత్ గారు అండి మన జిల్లా ట్రెజరర్ తెనాలి అసోసియేషన్ సభ్యులు. జిల్లా అధ్యక్షులు కొల్లా శ్రీనివాస్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. హోటల్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా మరియు గుంటూరు నగర యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్కు ఇచ్చేసి ఉన్నటువంటి పెద్దలు, పూజ్యులు, సోదర హోటలేర్స్ అందరికీ గుంటూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ తరఫున, జిల్లా కమిటీ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ కొద్దిసేపట్లో మాజీ కాబోయే జిల్లా అధ్యక్షుడిగా కొల్లా శ్రీనివాస్ బహుశా ఈ డయాసిక్కి మీతో పాల్పంచుకునే విషయం ఇదే చివరి అవకాశం కావచ్చు. అందుకని మీతో నాకు నా కుటుంబంతో ఎంత అనుబంధం ఉందో ఇక్కడ ఉన్న చాలా మందితో నాకు అంతకన్నా ఎమోషనల్ ఫీలింగ్స్ చాలా ఎక్కువ అని నేను భావిస్తున్నాను. 2014 నుంచి నా ప్రయాణం బిగినైంది మీతో. ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్తో అయితే నాకు దగ్గరగా 25 సంవత్సరాల అనుబంధం ఉంది. పెద్దలు ఇందాక చెప్పినట్లుగా ఇది నా
అభిప్రాయం తెలియజేసుకుంటా మీతో కొంచెం టైం తీసుకుంటాను. అట్లానే ఎంతో సేపటి నుంచి ఓపికగా ఎదురు చూస్తున్న మా కాబోయే అధ్యక్ష కార్యదర్శుల్ని ముందుగా మీకు సభకు పరిచయం చేసి నేను ఒక 10 నిమిషాలు నా స్వయం అనుభవాలు, నా తీపి జ్ఞాపకాలు మీతో పంచుకొని మీ టైంని నేను వృధా చేయకుండా కొత్త సభ్యులకి వారి సందేశాన్ని అందించవలసిన అవసరం ఉంది కాబట్టి వారిని గౌరవించుకుంటూ ముందుగా గుంటూరు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి శ్రీ ఈదర వెంకట పూర్ణచంద్ర గారు ఈ రెస్టారెంట్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వారిని గుంటూరు సిటీ అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి గారు సన్మానించవలసిందిగా కోరుచున్నాం. అలానే గుంటూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా నియమితులైనటువంటి శ్రీ కె శ్రీకాంత్ గారు, నాని స్వీట్స్ మంగళగిరి అండి, వారి వేరుగా వీరి తండ్రి గారు అయినటువంటి కె సుబ్రహ్మణ్యం గారు మన మంగళగిరి హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నారు. అట్లానే మన జిల్లా నుంచి హోటల్ అసోసియేషన్ బిల్డింగ్ కి 2.5 లక్షల రూపాయలు రూమ్ డొనేషన్ ఇచ్చారు. 70 మంది మెంబర్షిప్ ఇచ్చారు మంగళగిరి నుంచి. వారిని సత్కరించవలసిందిగా బాబు గారిని, సెక్రటరీ సిటీ సెక్రటరీ శ్రీకాంత్ గారిని వస్తుంది. గుంటూరు జిల్లా హైవా హానరబుల్ సెక్రటరీగా ఎన్నికైనటువంటి శ్రీ నిరంజన్ రెడ్డి గారు, ఇన్నర్ స్క్వేర్ రెస్టారెంట్, వారిని వేదికనెక్కవలసిందిగా కోరుతున్నాం. వారు కొండవీటి శ్రీని గారు, ఉపాధ్యక్షులు గుంటూరు సిటీ, వారిని సత్కరించవలసిందిగా మనవి. అధికారిగా ఎన్నుకున్నటువంటి శ్రీ సురేష్ గారు, బేకర్స్ ఫన్, వారు గడిచిన 2 తరముల నుంచి సిటీ ట్రెజరర్ గా వారి విశేషమైన సేవలు అందించి ఉన్నారు. ఈ కొత్త కమిటీ కూడా వారి సేవ అవసరమని మళ్ళీ వారిని ట్రెజరర్ గా తీసుకోవడం జరిగింది. వారిని వేదిక అలంకరించవలసిందిగా కూర్చున్నాం. అట్లానే వారిని సిటీ నుంచి సిరీ స్వీట్స్ అధినేత మరియు వంశీ ఆర్టిస్ట్ వంశీ మాస్క్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. పనిచేశాను. అట్లానే ఒక టర్మ్ స్టేట్ ట్రెజరర్ గా పనిచేశాను. మీ అందరికీ తెలుసు, స్టేట్ బిల్డింగ్ డెవలప్మెంట్ కమిటీలో ఐఎమ్ ఏ కోర్ పార్ట్. నేను 13 జిల్లాలకు ట్రావెల్ చేశాను. అందరితో విశేషమైన పర్సనల్ ఫ్రెండ్షిప్ కూడా నాకు డెవలప్ అయింది. ఈ అసోసియేషన్లో ఇంకా నేను చేయాల్సింది కానీ, నా ముందళ్ళకి ఇవ్వాల్సింది ఉంది కానీ అవకాశం ఇచ్చి వాళ్ళు కూడా నాలాగే 13 జిల్లాల నుంచి మంచి స్నేహ సంబంధాలు, వ్యాపార పురోభివృద్ధికి అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాతో ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసిన మిమ్మల్ని ఎప్పటికీ నేను ఈ అసోసియేషన్ లైఫ్ టైం డోనర్ కమ్ నేను
ఎప్పుడు స్పెషల్ ఇన్వైటీ మెంబర్నే. సో నేను ఎప్పుడు మిమ్మల్ని వదిలి పక్కకి వెళ్తానని నేను అనుకోవట్లేదు. మీకు అవసరమైనప్పుడు ఎప్పుడు కావాలన్నా నేను ఎప్పుడు ఉచిత సలహాలు పిలవకుండా ఏది పిలిచి అది ఇది అని నేను ఎప్పుడు ఇంటర్ఫియర్ కాను ఏ విషయంలోకి. అట్లానే మీకు ఎటువంటి సహకారం కావాలన్నా అర్ధరాత్రి అయినా సరే నేను ఎప్పుడు మీతోనే ఉంటాను. అట్ ది సేమ్ టైం మా మిత్రులు కొంతమంది నేనేదో విరివిగా డొనేషన్స్ ఇచ్చేసి డబ్బులు పాడు చేసుకుంటాను అది ఇది బాధలో ఉన్నారు. భగవంతుడు ఇప్పటికీ నన్ను ఇంకా ఇచ్చే పరిస్థితిలో నిలబెట్టాడే కాబట్టి నేను ఇవ్వగలుగుతున్నాను. ఆ పరిస్థితి నేను ఇలా ఎదగటానికి కారణమైన నా తల్లిదండ్రులు, నేనేమిచ్చినా ప్రోత్సహించినటువంటి నా భార్యా బిడ్డలకి వారు ఏనాడు అడ్డు చెప్పలేదు. ఇంకా ఇవ్వండి డాడీ అని ప్రోత్సహించే ఆ కుటుంబం ఉన్నందుకు నేను మనస్ఫూర్తిగా భగవంతుడికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఈ సందర్భంగా మా సిటీ జిల్లా ఏజిఎం అప్పుడు చెప్పా, కొత్తగా బిల్డింగ్ కట్టుకున్న దానికి నేను మీకు 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇస్తానన్నాను. ఆల్రెడీ చెక్ ఇచ్చాను, వాళ్ళు ఇంకా ఆనర్ చేసుకోలేదు. అది అట్ ది సేమ్ టైం నేను మీతో అసోసియేట్ అవ్వాలనే ఉద్దేశంతోనే నాకు ఇంకా వేరే ఫీల్డ్ ఎక్కడికి వెళ్ళి కొత్తగా ఏం చేసుకోవడం తెలియదు అనే ఉద్దేశంతో నేను 2 ఏళ్ళు కృషి చేసి మన హోటల్ ఇండస్ట్రీకి పనికి వచ్చేది నేను డ్రై ఫ్రూట్ స్టోర్ పెట్టుకున్నాను. దాంట్లో కూడా వచ్చిన ప్రాఫిట్లో ఎవ్రీ మంత్ 1% ఇస్తానని చెప్పాను. మా అకౌంటెంట్ అక్కడ అది కూడా ఈ మంత్ 1 దాకా ఎంత వచ్చింది అనేది నాకు షీట్ పంపిస్తా అన్నాడు. ప్రతి నెల నా స్టోర్ నుంచి మనవాడు బిల్లింగ్ చేసిన దాంట్లో నా స్టోర్ ఉన్నంత కాలం ఎవ్రీ 3 మంత్స్కి అది అసోసియేట్ చెక్ వస్తానే ఉంటుంది ర్యాండమ్గా. భగవంతుడి దయ వల్ల నేను పెట్టుకున్న బిజినెస్లో కూడా మీ అందరి సహకారంతో అది కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నేను తయారు చేసిన గీ మన వాళ్ళందరూ మంచి కితాబు ఇచ్చారు. అన్నగారు మొట్టికాయ వేస్తారా పూలు చల్లుతారా అంటే అందరూ ఆనరబుల్గా మెచ్చుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మా ట్రెజరర్ గారు కానీ వీళ్ళు వాస్తవంగా 2 ఇయర్స్ నుంచి మేము ఎవరూ యాక్టివ్గా లేము. మేము జిల్లాలో ఎటువంటి కార్యక్రమాలు చేయలే ఈ 2 ఏళ్ళు సరదాగా. అప్పుడు చూసిన ఆ పాత తరం వాళ్ళు మళ్ళీ ఇక్కడ చూస్తే వీఆర్ వెరీ హ్యాపీ. మీలాంటి పెద్దలు ఎప్పుడు మీటింగ్కి వచ్చి ఆ పిల్లలందరినీ ఆశీర్వదిస్తే మీ సహకారంతో వారు ఎంతో ఉన్నత శిఖరాలకు వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఎంత చెప్పినా నాకు టైం సరిపోదు. మీ విలువైన సమయాన్ని నాకు ఎంతసేపు కేటాయించినందుకు మీ అందరికీ పేరున ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు నాకు అత్యంత ఆత్మీయులు కాబట్టి నేను విడిగా ఎవరిని 1 పేరు 2 పేర్లు చెబితే అది సరిపోయేది కాదు. ఈ 309 మంది కూడా నాకు అత్యంత ఆత్మీయులు సమానులు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అందరూ ఒకసారి మన కొల్లా శ్రీనివాస్ గారికి నిలబడి గట్టిగా చెప్పడం. ముందు ఆయన సూచనలు సలహాలు మాకు అవసరం. అన్నగారు ఆయన చెప్పడం ఆయన భాగ్యం కాదని చెప్పలేదు. అన్నగారిని మా జిల్లాకి ఆనరీ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాము. చెప్పండి. అలానే మా రమేష్ చంద్ర గారిని జిల్లాకి సిటీకి ఆనరీ అడ్వైజర్ గా ఎన్నుకున్నాం. థ్యాంక్ యూ అన్నగారు. ఫ్యూచర్ కూడా మీరు మీ సూచనలు సలహాలు మాకు చాలా అవసరం. మీతో మేము ఎప్పుడు నిరంతరంగా టచ్ లో ఉంటాం. అలానే మీ వ్యాపారం గట్టిగా. రామనేని శ్రీనివాస్ గారు, చంటిబాబు గారు, కరుణానిధి గారు, అమరావతి నాగేశ్వరరావు గారు, ఓకే సార్
మన మెస్ టీమ్ ఉంటే ఒకసారి శివాజీ కొంచెం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే తీరు రావండి కొంచెం ముందుగా ఓకే ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ Remove mask. అందరికీ సార్ హార్ట్లీ ప్లీజ్ టేక్ యూర్ టైం మాస్క్ సార్ ప్లీజ్ టేక్ యూర్ టైమ్ అండ్ ప్లీజ్ విజిట్ ఆన్ 12 సార్ సో నాతో పాటు సుందర్ నాయుడు గారు ఇది మీట్ బయర్ అండ్ సిరాజ్ ఇది ఫిష్ బయర్ అండ్ సుమేష్ సార్ ఇది ఆల్ ఇండియా హెడ్ Good afternoon, everyone. So, we are very privileged to be in Guntur to serve all the Horeca customers, hotels, restaurants and caterers. And Metro Cash and Carry is the world #1 company of wholesale worldwide. If you see Walmart, we already have Best Price. Best Price is the world #1 company for retailers, or you can say consumers. For hotels and traders, Metro Cash and Carry is the world #1 company in more than 80 countries. So we are in Guntur to serve independent businesses. So all the independent businesses of fresh, of Horeca and traders, we are here. So we are giving you under one shop, one stop. You can get fish, you can get meat, you can get grocery at very competitive rates. So you are experts of business. You increase your business and leave your sourcing to us. So you should not worry about the sourcing because the prices we negotiate with the suppliers at the lowest prices, so you can earn more money. So we are called champions of independent businesses. So we are here for you, for your business. Right? Thank you very much. And you can order through e-commerce also. We will give you e-commerce app. You can order through e-commerce also from our store. మా బ్యాక్ బోన్ ఏంటంటే సార్ మెయిన్ డెస్టినేషన్ ఒకటి మేము అల్ట్రా ఫ్రెష్ అంటాం అవర్ డెస్టినేషన్ మీ కాలేజ్ అల్ట్రా ఫ్రెష్ అవర్ డెస్టినేషన్ అండ్ అవర్ బ్యాక్ బోన్ ఇస్ ఒరేకా ఒరేకా అంటే హోటల్స్ రెస్టారెంట్స్ అండ్ క్యాటరర్స్ టువర్స్ ఓపెనింగ్. సో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అందరికీ మా దగ్గర రండి, మేము మీ దగ్గరకు వస్తాం, తప్పక అందరినీ కలుస్తాము. ఏ హోటల్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో మా క్వాలిటీ ఏంటంటే సార్ సుమిత్ గారు చెప్పినట్టు సార్ ఇంటర్నేషనలీ renowned quality, we can match your competitive prices with specifications. ఇప్పుడు ఇప్పటివరకు గుంటూరులో మీరు ఓన్లీ స్కిన్లెస్ కూడా తీసుకుంటారు, మేము మీకు బోన్లెస్ లెగ్ బోన్లెస్ అంటే డిఫరెంట్ వెరైటీస్ స్పెసిఫికేషన్ మటన్ కూడా. సో అన్ని క్వాలిటీ వైజ్ ఇస్తాం సార్ మీకు. సో బ్రాండెడ్ వెరైటీస్ ఇస్తాము. సో ప్లీజ్. అండ్ ఇంకోటి ఏంటంటే సార్ మా ఎఫ్ఎంఈలా వీ హ్యావ్ కలెక్షన్ సెంటర్స్. మేము రైతుల దగ్గర నుంచి కూడా ఏం చేస్తామంటే ఒక 100 మంది రైతుల దగ్గర నుంచి మేము వాళ్ళకి అన్ని టెక్నికల్ నో ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మేము మా కలెక్షన్ సెంటర్కి ఎఫ్ఎన్వి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మా కలెక్షన్ సెంటర్ వచ్చిన తర్వాత అక్కడ గ్రేడ్ చేసి కస్టమర్ స్పెసిఫికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆనియన్ ఈ సైజ్ కావాలా, పొటాటో సైజ్ కావాలా, ఈ క్లీన్ కావాలా, సో అన్ని ఆ స్పెసిఫికేషన్ బట్టి మేము ప్యాక్ చేసి మీకు పంపిస్తాం సార్. సో అదేవిధంగా ఫిష్ కూడా ఉంది సార్. ఫిష్ ఏంటంటే మేము భీమవరము, వైజాగ్ అని పెద్ద పెద్ద పోర్టులు తీసుకొచ్చి డైరెక్ట్ ఇక్కడ నుంచి తీసుకొచ్చి మీకు బెస్ట్ రేట్లో మీకు ప్రాసెస్ చేసి ఇస్తాం సార్. మేము అన్ని ప్రాసెస్ చేసి ఫ్రెష్ ఇస్తాం సార్. సో మీరు దయచేసి మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మా మార్కెట్ టీమ్ మొత్తం మేము వస్తాము, మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి. సో జస్ట్ లెట్ us have business relation with both of us and make ourselves successful in Guntur as we have done successful in Vijayawada and Vizag. So this is our 30th store. This is our 30th store. So magical number sir. So please support. And I welcome the new section also to support. Thank you. Regarding the COVID specifications.
Yeah, we will have all the sanitary and we will also help you in getting the FSSI certificates for your store. So if you need any help on FSSI also, that also will be. Thank you very much. Bulk order delivery on. అంటూ వారి సూచనలు తీసుకుంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ముందుగా మా కొత్త టీం నిరంజన్ రెడ్డి గారు, కె శ్రీకాంత్ గారు, సురేష్ గారు వారందరి సహాయ సహకారాలతో ముందుకెళ్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ శ్రీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. చాలా కృతజ్ఞతలు. పెద్దగా అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ముందుగా పూర్ణచంద్ర గారు, పెద్దగా సురేష్ గారు, నాగార్జున గారు అందరూ కొత్త టీంగా ఏర్పడ్డాము. తర్వాత పార్టీ మాకు కొన్ని పనులు అప్డేట్కి వెళ్తున్నారు. దాన్ని మేము వారికన్నా బెటర్గా చేయడానికి మేము ట్రై చేస్తామని మీ అందరికీ అవార్డు తీసుకొస్తున్నాం. తర్వాత కొత్త మెంబర్స్ ఎవరైనా ఉంటే బయట రిజిస్టర్ చేయించుకుంటున్నారండి. ఎవరైనా ఉంటే రిజిస్టర్ చేయించుకోండి బయట. ఇంకా థ్యాంక్ యూ. నిరంజన్ రెడ్డి గారు బయటికి వెళ్ళినట్టున్నారు. మా ట్రెజరర్ సురేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ నాకు రెండోసారి అవకాశం కల్పించారు. ఆ అవకాశాన్ని అట్లానే చక్కగా సద్వినియోగం చేసుకుంటూ కొత్త కమిటీకి అంటే మన సిటీ కమిటీకి వచ్చిన సూచన ఎస్పెషల్లీ ట్రెజరర్ గారికి 99% వచ్చే ఏదైనా సబ్స్క్రిప్షన్ మాక్సిమం యాప్ ద్వారా కలెక్ట్ చేయండి. అంటే ఫోన్ పే కానీ సంథింగ్ మీకు ఉంటుంది. వచ్చే అమౌంట్ ఏదైనా సరే మాక్సిమం ఫోన్ పే కానీ పేటిఎం అట్లా యూజ్ చేసుకోండి, లేదా చెక్. మాక్సిమం క్యాష్ విధానాన్ని తగ్గించుకోండి. మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళిపోతాయి, అది ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. నెక్స్ట్ రెండోది, మనకున్న ఏకైక ఏం మన పేరుతో ఒక అసోసియేషన్ స్థలం కొనటము, దానికి బిల్లింగ్ కట్టించుకోవడం, అది మనం చాలా కీలకమైన ఏంగా పెట్టుకున్నాం అందరం. దానికి అందరి సహాయ సహకారం చాలా అవసరము. ట్రెజరర్గా నా బాధ్యత నేను నిర్వహిస్తాను. ఇంకా అట్లానే సిటీ వాళ్ళు కావచ్చు, అందరి సహకారంతో ఇది ముందు జరుగుతుంది. ఒక్కరితో జరిగే పని కాదు, అందరి సహకారంతో వెళ్ళగలము. ఆ రోజు కమిటీ అనౌన్స్ చేసినప్పుడు మన కొల్ల శ్రీనివాస్ గారు 1,12,000 రూపాయలు చెక్ అవుట్ ఇచ్చారు. అలానే మన కొండపైన శ్రీనివాస్ గారు ఒక 50,000 అనౌన్స్మెంట్ జరిగింది. పూర్ణచంద్ర గారు ఒక 50,000 అనౌన్స్మెంట్ జరిగింది. మన మంగళగిరి నాని గారు ఒక 50,000 అనౌన్స్మెంట్ చేశారు. అవన్నీ ముందు పక్కన పెట్టుకొని కనీసం మన ఫండ్ అనేది ముందు ఒక 30 లక్షలు కలెక్ట్ చేయగలిగితే, ఆల్రెడీ ఒక 15 లక్షల దాకా ఫండ్ ఏర్పడుతుంది. ఇంకొక 15 లక్షలు మనం కలెక్ట్ చేయాలి. మనం సైట్ ఒకటి కొనుక్కోగలుగుతాం. నిదానంగా దాన్ని డెవలప్ చేసుకుంటూ దాని బిల్లింగ్ ఒకటి కట్టే అవకాశం మనకు ఉంటుంది. మనకంటూ ఒకటి ఉంటే కనుక, ఒక నీడ ఉంటే కనుక హ్యాపీగా ప్రతిరోజు జిల్లా నుంచి రావచ్చు, సిటీ నుంచి రావచ్చు, 4 చోట కలుసుకొని చక్కగా మన సాధకాలు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని గమనించుకోండి. అట్లానే సబ్స్క్రిప్షన్ అనేది ముఖ్యమైనది. అది ఉంటేనే మనం ముందుకెళ్తాం. దాని విషయంలో ఎవరు వెనకడుగు వేయద్దు. అందరు కలిస్తే ఇది ముందు జరుగుతుంది. ఇంకొకటి, యాప్ గురించి చెప్పారు. ఇప్పుడు యాప్ లో కూడా ఇందులో మన అసోసియేషన్ ఒక అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు మన పెట్టబోయే యాప్ ఏదైనా సరే మనకి జరిగే బిజినెస్ ఏ షాప్ నుంచి అయినా కావచ్చు, ఎంత బిజినెస్ జరిగితే అంత 1% అసోసియేషన్ ఏ విధంగా మాట్లాడడం జరిగింది. అది మన రాజశేఖర రెడ్డి గారు సిటీ వాళ్ళు కూడా చెప్తారు విషయం. అదే ఫండ్ మొత్తం మన అసోసియేషన్ కి వస్తుంది. అది అందరికీ కూడా అడ్వాంటేజ్. ఇలానే మీ సలహాలు ఏదైనా ఉంటే కనుక, నా ఆలోచన అయితే ఏదైనా ఒక వస్తువు తీసుకొని అందరి మీద కొనుక్కుందాం దాన్ని. అది వాళ్ళతో కంపెనీ వాళ్ళతో బార్గెన్ చేసుకుని వెళ్తే కనుక అందులో ఏంటంటే ఇంత పర్సెంటేజ్ అసోసియేషన్కి వెళ్ళాలి. ఆ విధానాన్ని మనం డెవలప్ చేసుకుని ముందుకెళ్తే, అంటే ఇంచుమించి ఒక స్టోర్ అసోసియేషన్ ఒక స్టోర్ ఏర్పాటు చేస్తే చాలా ఈజీ అవుతుంది. అది చాలా ముందుకు వెళ్తుంది. అందరికీ తక్కువ రేటు దొరుకుతుంది, అందరికీ క్వాలిటీ ఐటమ్ దొరుకుతుంది. అది మన కంపెనీతో మాట్లాడుకొని చేయొచ్చు. ఇది మీ అందరి సహకారం దొరుకుతుంది. ఇలాంటి విలువైన సూచనలు ఉంటే కనుక తప్పకుండా అందించాలనుకుంటున్నాను.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సురేష్ గారు. అసోసియేషన్ బిల్డింగ్ మనం ఈ తరంలో కట్టుకుందామని చెప్పేసి మన ఆలోచన ఉంది. ఈ అసోసియేషన్ కి నా వంతుగా 50,000 ప్రకటించున్నాను. అట్లానే మన కొల్లా శ్రీనివాస్ గారు 1,00,000 రూపాయలు ప్రకటించున్నారు. మన మంగళగిరి నాని గారు 50,000 ప్రకటించున్నారు. అట్లా కాకుండా మన కొల్లా శ్రీనివాస్ గారు తన వ్యాపారంలో 1% అసోసియేషన్ కి ప్రకటించి ఉన్నారు. థ్యాంక్ యూ కొల్లా శ్రీనివాస్ గారు. ఇప్పుడు కమిటీ సెక్రటరీ నిరంజన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారాలండి. ముఖ్యంగా నేను అసోసియేషన్ రావడానికి ముఖ్య కారణమైన రమేష్ చంద్ర పెద్దలు పూజ్యులు రమేష్ చంద్ర గారికి, కొల్లా శ్రీనివాస్ గారికి, వేణు గారికి, సుబ్రహ్మణ్యం గారికి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకున్నానండి. మన ముందు సభ్యులు చెప్పినట్టు ఇప్పుడు మన అసోసియేషన్ గురించి చాలా సవాళ్ళు ఉన్నాయి. మన సాంబశివరావు గారు చెప్పినట్లు జొమాటో సిటీ అనేది సొమ్మగొడలు లాగా వ్యాపారం చేస్తుంది. మనం లక్షలు గడిస్తుంది. వాళ్ళు ఇదొకటి రెక్టిఫై చేసుకోవాలి. పోతే పూర్ణచంద్ర గారి ఆధ్వర్యంలో కానీ, సిటీ ప్రెసిడెంట్ రాజశేఖర గారి ఆధ్వర్యంలో కానీ ఈ 2 సంవత్సరాల్లో నూతన కార్యవర్గం బిల్డింగ్ అనేది ఒకటి ఏర్పరచుకుంటే జిల్లాలో ఎవరు ఏ సభ్యుడు వచ్చినా కానీ అన్ని అసోసియేషన్లకి ఒక బిల్డింగ్ ఉంది. ఇది మనం కూడా మన కార్యక్రమం అనుకొని ఒక బిల్డింగ్, ఒక సైట్ కొనుక్కొని చేసుకోవాలని కోరుకుంటున్నాను. మాకు చేతనైనంత మట్టికి పూర్ణచంద్ర గారితో సహకరిస్తూ అన్ని సిటీసు తిరిగి వచ్చే నెలలో మళ్ళీ ఈసీ మెంబర్ మీటింగ్ అనేది ఘనంగా తెనాలిలో చేయాలని నిర్ణయించుకున్నాము. ప్రతి టౌన్ నుంచి అందరినీ కలుపుకొని మా జిల్లా డిస్ట్రిక్ట్ బాడీని కూడా చేసి అందరి మనం గొంతు ముందు పోతామని తెలియజేసుకుంటూ సభకు నమస్కారం. సరే, ఇప్పుడు మాట్లాడితే మనకి ఇన్స్పిరేషన్ అయిపోయి వెంటనే ఒక ఇద్దరు మనకి ఫండ్ కింద అనౌన్స్మెంట్ జరిగింది. భవానీ శంకర్ గారు, భవానీ శంకర్ టిఫిన్స్ నాయస్ గారు ఒక 50,000 మన బిల్డింగ్ ఫండ్ కింద అనౌన్స్ చేశారు. సమావేశంగా వాళ్ళందరికీ మనం చప్పట్లు చాలా ధన్యవాదాలండి. ఇలానే అందరూ ముందుకు వచ్చి చాలా ఒక చేసి మన అసోసియేషన్ బిల్డింగ్ అనేది ఏర్పరచబడుతూ చాలా తోడ్పడాల్సింది కోరుతున్నాను. ఎవరైనా మెంబర్స్ కట్టని వాళ్ళు ఉంటే దయచేసి ఇప్పుడు బయట కట్టించుకుంటున్నారు. వారికి చిన్న సత్కారం. అలానే బిల్డింగ్ ఫండ్ కోసం ముందు నుంచి అనౌన్స్ చేసిన మన కొల్లా శ్రీనివాస్ గారికి చిన్న సత్కారం. కొండపైన సీఎం గారికి ఒక చిన్న సత్కారం. నాని గారు పూర్ణచంద్ర గారు స్టేజ్ వాళ్ళు కూడా చిన్న సత్కారం బిల్డింగ్ ఫండ్ అనౌన్స్ చేస్తున్నారు. ఇంకెవరైనా ఏదలుచుకుంటే ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే కనుక ఎట్లానే ముందు చెప్పచ్చు. సమావేశంగా కూడా తెలియజేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంటుంది. అది కూడా కొల్లా శ్రీని గారు 1,00,000 రూపాయలు చెక్ ఆల్రెడీ ముందుగా ఇచ్చి ఉన్నారు. అట్లానే డ్రై ఫ్రూట్ బిజినెస్ లో వచ్చి 1% కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు, సమాపకంగా తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీను గారు. కొండవీటి శ్రీను గారు, కొండవీటి శ్రీను గారు ఎంబసీ హోటల్ వారు ఒక 50,000 అనౌన్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీను గారు. ఇట్లానే ముందు సహకారాలు కోరుకుంటున్నాం మీ సైడ్ నుంచి.
అలానే మన సిటీ ప్రెసిడెంట్ పూర్ణచంద్ర గారు కూడా ఆల్రెడీ 50 అనౌన్స్ చేస్తున్నారు. వారు కూడా చిన్న చిరు సత్కారం. అలానే నాని గారు అబ్బాయి శ్రీకాంత్ గారు కూడా అనౌన్స్ చేస్తున్నారు 50,000. మీ అందరూ ఒకసారి కరెక్ట్ వారందరికీ శ్రీకాంత్ గారు నాని స్వీట్స్, నాని గారు బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన జనరల్ గా నాని గారు అంటే ఐడియా ఉంటుంది. బాలసుబ్రహ్మణ్యం గారు అబ్బాయి శ్రీకాంత్, వారు కూడా 50 అనౌన్స్ చేస్తున్నారు. మీరు ఒక్కొక్కసారి మరి ఇంకొకసారి చప్పట్లతో థ్యాంక్ యూ అండి. మన అజ్మీర్ హోటల్ వారికి 25,000 సభాముఖంగా చెక్ ఇచ్చేస్తున్నారు. ధన్యవాదాలండి. 25,000 బిల్డింగ్ ఫండ్కి థ్యాంక్ యూ అండి. చిన్న చిరు సత్కారం. ఓకే సార్ చూడండి సార్ థ్యాంక్ యూ అండి. ఇందాక చెప్పినట్టుగా వేణు గారు స్విగ్గీ గురించి ఒక పాయింట్ అనేది చాలా విలువైనది. అది మీరు ఒక్కసారి ఆలోచించండి. మొదటి కొద్దిగా ఇబ్బంది పడచ్చు, మనం ఇబ్బంది లేకైతే ఉండదు, కానీ ముందుకెళ్లే కొద్ది మనం ప్రశాంతంగా ఉంటాం. అది వాడు మంచి వ్యాపారం ఒక పాత చూపించారు, ఆ పాతలో వెళ్దాం. కాకపోతే మొత్తం వాళ్ళు తినేస్తే మనకేం మిగలదు. మీ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ 30% వెళ్ళిపోవడం అంటే ఇప్పుడున్న ఖర్చుల్లో మనకు మిగిలేది ఏమి ఉండదు. ఓన్లీ శ్రామికులు శ్రమ తప్పితే ఏముండదు. ఈవెన్ దయచేసి సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.